ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటల కల్లా సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. విచారణ సమయంలో పిటిషనర్ కు భౌతికంగా ఎలాంటి హాని తలపెట్టకూడదని తెలిపింది. అవసరమైన మందులు కోరితే ఇంటి నుంచి ఆహారం అందించాలని చెబుతూ విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. కస్టోడియల్ విచారణ ఆధారంగా తదుపరి ఏం చెయ్యాలో ఆ రోజు చెబుతామని తెలిపింది. నిన్న తొలుత ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఇది పూర్తి రాజకీయ కక్షతో కూడిన కేసని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావును అరెస్ట్ చేయిస్తానని 2021లో, ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోనూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన హార్డ్ డిస్క్ల ధ్వంసం జరిగినట్లు ప్రభుత్వం ఆరోపిస్తుందని, కానీ ఆ పని తానొక్కడే చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రివ్యూ కమిటీ ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారం దాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. జస్టిస్ బివి నాగరత్న స్పందిస్తూ ఉత్తర్వులుంటే చూపెట్టండి అని అడిగారు. అందుకు ఆయన బదులిస్తూ ఫోన్ ట్యాపింగ్ అవసరమైన పరిపాలన, ఆర్థిక పరమైన అనుమతులన్నీ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏడీజీ అనిల్ కుమార్ ఇచ్చారని చెప్పారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకుంటూ పిటిషనర్ ఏడీజీపై ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవంగా ఆయన ఫోన్ ను కూడా వీళ్లు ట్యాప్ చేశారని చెప్పారు. తర్వాత జస్టిస్ నాగరత్న స్పందిస్తూ కేసు నేపథ్యం గురించి ఇదివరకే విన్నామని, మేం మే 29న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మీరు దర్యాప్తునకు సహకరిస్తున్నారా లేదా అన్నది మాత్రం చెప్పండని ప్రభాకర్ రావు న్యాయవాదికి సూచించారు. అందుకు ఆయన స్పందిస్తూ పిటిషనర్ ఇప్పటి వరకు సిట్ అధికారుల ముందు 6 సార్లు హాజరై అన్ని క్లౌడ్లలోని పాస్వర్డ్లను రీసెట్ చేసి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. అమెరికా ఫోన్ డిస్కనెక్ట్ అయినందున అందులోని వివరాలు చూపలేకపోయారని తెలిపారు. అప్పుడు జస్టిస్ మహదేవన్ జోక్యం చేసుకుంటూ పిటిషనర్ దాదాపు 26 హార్డ్ డిస్క్లను తొలగించి 7 కొత్తవి పెట్టారు. ఇది వరకు క్లౌడ్ పాస్వర్డ్ ఇవ్వాలని ఆదేశించినప్పుడు మర్చిపోయినట్లుగా చెప్పారు. తర్వాత ఆయనకు అన్నీ గుర్తొచ్చాయి. దాని ఆధారంగా పోలీసులు వాటిని తెరిచి చూసినప్పుడు ఏమీ కనిపించలేదు. అది నేరం కాదా? 26 హార్డ్ డిస్కులను ఎలా ధ్వంసం చేస్తారు అని ప్రశ్నించారు. అందుకు రంజిత్ కుమార్ బదిలిస్తూ రివ్యూ కమిటీ ఆదేశాల మేరకు అలా చేసినట్లుగా చెప్పారు. జస్టిస్ మహదేవన్ స్పందిస్తూ మీకు హార్డ్ డిస్క్లలోని డేటా తొలగించడానికే అనుమతి ఉంటుంది తప్పితే ధ్వంసం చేయటానికి కాదు. అందుకే దర్యాప్తునకు మీ వ్యక్తిగత హాజరు అవసరం. 26 హార్డ్ డిస్క్లను తీసుకువెళ్లటానికి ఏ అధికారికి అనుమతి ఉండదని చెప్పారు. దానికి రంజిత్ కుమార్ స్పందిస్తూ పిటిషనర్ ఏమీ వాటిని తీసుకుపోలేదని పేర్కొనగా, జస్టిస్ బివి నాగరత్న మాట్లాడుతూ క్లౌడ్ లో డేటా లేకపోవడంతో ఈ కేసుకు అవసరమైన సమాచారాన్ని సేకరించలేకపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మీరు డేటాను ఇంకెక్కడైనా దాచిపెట్టుండొచ్చంటున్నారు. అందువల్ల పిటిషనర్ ని విచారించనివ్వండి అని అన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ పెండింగ్ లో పెడుతూనే మే 29 ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించి ఆయన్ని కస్టోడియల్ ఇంటరాగేషన్ కి అనుమతించారు.